ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 13వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి పాడ్యమి. ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:52 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 వరకు. నక్షత్రం చిత్త. ఏప్రిల్ 12వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:07 నుండి ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:10 వరకు. తదుపరి నక్షత్రం స్వాతి. ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:10 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:13 వరకు. కరణం బాలవ. ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:52 నుండి అదే రోజు సాయంత్రం 7:08 వరకు. కౌలవ. ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:08 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 వరకు. రాహుకాలం సాయంత్రం 4:55 నుండి 6:27 వరకు. యమగండకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:38 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 3:28 నుండి 5:16 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:08 నుండి 3:57 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:52 చంద్రాస్తమయం ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:33 సూర్యరాశి మీనరాశి. జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు వివాహం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. కొన్ని శుభవార్తలను వింటారు. శత్రుబాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. కార్యసిద్ధి కలిగి ఉంటారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మరియు యువత తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి అన్ని రంగాల వారు కూడా తమ తమ రంగాల్లో విజయాన్ని అందుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపును పొందుతారు. వృషభ రాశి వారు ఉత్తమమైన పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వాహనాన్ని నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆగిపోయిన పనులను ఈ రోజు తిరిగి పునః ప్రారంభించవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ లో ఈ రోజు కొన్ని తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెటింగ్ సంబంధిత రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారు కొంత తిరగాల్సి ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడిని సైతం ఈ రోజు ఎదుర్కొంటారు. ఎవరో ఒక వ్యక్తి వలన ఈ రోజు కొంత ఇబ్బందులు పడతారు. మరికొన్ని ఇబ్బందులను ఈ రోజు దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నతాధికారులచే ప్రశంసలను ప్రోత్సాహాలను పొందుతారు. అయితే అదనపు పనిభారం అయితే ఉంటుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించిన అవివాహితులకు చేసే వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు ఆధిపత్య ప్రదర్శనకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మాటలను అదుపులో ఉంచుకుని వివాదాలకు దూరం ఉండాలి. కొత్త పనులను ఈ రోజు ప్రారంభించకపోతే మంచిది. ఇతరుల నుండి ఏమీ ఎక్కువగా ఆశించకూడదు. వేరొకరిని నమ్మే బదులు మీ మనసుకు అనిపించి మీరు తీసుకునే నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ మీ పనులు మీరే చేసుకోవటం చాలా మంచిది. అలా కాకుండా వేరొకరి మీద ఆధారపడినట్లయితే మానసిక ఒత్తిడి తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు ఇంటర్నెట్ ద్వారా లేదా టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా స్నేహితులతో లేదా బంధువులతో సంప్రదించడం వలన కొన్ని సమస్యల నుండి ఓదార్పు లభిస్తుంది. ఈ రాశి వారు తమకు ఆసక్తి ఉన్న కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించడం వలన మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అంతేకాకుండా ఉత్సాహంగా కూడా ఉంటారు.
పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి కొన్ని ప్రత్యేక విజయాల కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. నూతన వస్త్రాలు మరియు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. కొత్త వ్యక్తులతో ఒప్పందాలను చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కుటుంబ విషయాలపై నియంత్రణను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు తమ సంతానం తాలూకా పురోగతికి అడ్డుపడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. వీలైతే ఆలయాలకు లేదా ఆలయ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేయటం చాలా వరకు మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సంతానం నుండి శుభవార్తలను వింటారు. ఈ రోజు ఈ రాశి వారికి తమ మనసు వివిధ పనుల్లో నిమగ్నమై ఉంటుంది. పెట్టుబడులు ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే రేపటికి ఈ విషయాన్ని వాయిదా వేయకండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ యజమాని మాటలను విస్మరించకుండా ఉండాలి, లేదంటే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఇతరుల కోసం ఈ రోజు డబ్బును ఖర్చు చేస్తారు. భాగస్వామ్యంతో కలిసి పనులు చేయటం వలన కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణాన్ని సంతోషంగా ఉంచేటందుకు ప్రయత్నించాలి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు కానుంది. ఆదివారం నాడు ప్రయాణాలకు పడమర దిశ పనికిరాదు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని బయలుదేరితే ఆ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆదివారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు కిళ్ళీని కానీ తమలపాకును కానీ నములుతూ వెళితే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. కాబట్టి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు శివాలయాన్ని దర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివస్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు ఆదివారం నాడు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాలి. ఆదివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అనారోగ్యాలు కలగడంతో పాటు అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతాయి. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకుని క్రియాశీలకంగా గడిపేటందుకు ప్రయత్నించాలి. ఆదివారం నాడు పట్టు వస్త్రాలకు, రాగి మరియు బంగారానికి సంబంధించిన పనులకు, అదేవిధంగా వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని, అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.